ఇంట్లో ఎలా ఉంటారండి బ్రహ్మాజీ గారు? ఇలాగే ఉంటారా లేకపోతే సీరియస్‌గా ఉంటారా? అంటే బయట ఎలా ఇప్పుడు ఎలా ఉన్నా నేను సీరియస్గా ఉన్నానా ఎలా ఉన్నాను అంటే ఒక నార్మల్ పర్సన్ లా ఉన్నారు. అవును. అంటే నార్మల్‌గా. ఇంట్లో కొంతమంది ఏందంటే ఒక హస్బెండ్ రోల్ అంటే ఏంది కొంచెం సీరియస్‌గా ఉంటారు. కొంతమంది అంత సీరియస్గా ఎందుకు చూడడం మనుషులు ఆ. నార్మల్ ఫన్నీగా బయట ఎలా ఉంటారో సొసైటీ ఎందుకు మెయింటైన్ చేయక్కర్లో ఫాదర్ అంటే ఇలాగా కండ వేసుకుని కూర్చుని అక్కర్లే కొడతారు ఇప్పుడు చాలా చాలా ఓవర్ యాక్టింగ్ చేయకంటారు ఇప్పుడున్న జనరేషన్. వైఫ్ సీరియస్‌గా ఉన్నప్పుడు కూల్ చేయడానికి బ్రహ్మాజీ స్ట్రాటజీ ఏంటంటే ఏం చెప్తారు? ఏముంది బతిమాలడం, ఏదో అది చేయడం, లాలించడం, ఏదో కోతి పనులు చేయడం, ఇచ్చేయడం. కాసేపు ఎక్కువ ఇరిటేషన్ ఉంటే బయటికి వెళ్ళి అట్టు వస్తాయి, ఈ లోపల కూల్ అవుతారు. మా ఇంట్లో కుక్క పిల్ల ఉండదు, అది తీసుకొచ్చి పక్కన పెడతాను. అలా రకరకాలుగా చేస్తాం. హీరోయిన్గా చేస్తారు ఆమని గారు. మంచి మూవీస్ ఉన్నాయి ఆమని గారితో ట్రావెల్ చేయడం, అది కూడా వైఫ్ పాత్ర. అవును, ఆవిడతో చేయడం అనేది నాకు ముందు ఆవిడ సినిమాలు చూశాను, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అంతా. కమల్ హాసన్ గారితో, అట్లని విశ్వనాథ్ గారు, బాపు గారు, వాళ్ళ సినిమాలు యాక్ట్ చేసిన వాడి వెరీ రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఆవిడ డైలాగ్ చెప్తున్నట్టు ఉండదు, మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో అది నాకు హెల్ప్ అయింది. ఆ పక్కన యాక్ట్ చేస్తూ చచ్చినట్టు మనం కూడా అదే మెటీరియల్లో ఉండాలి కాబట్టి పక్కన మంచి యాక్టర్ ఉన్నప్పుడు ఈ పక్కోడికి హెల్ప్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆ విధంగా నాకు బెనిఫిట్ అయింది.